Namaste all. As a practice of Saturday's discussion point, so today we have Srimati Mani Wangala. She is my cousin from basically from Anapatti near Rajahmundry, but presently they are residing in Bangalore only. She is a housewife and last 4 years I think probably she is learning about the Visishtadvaitam. So today she will share about the Tirupavai. In the Margaji Masam, we chant the Tirupavai. It is called Sri Vratam. She will tell about what is the importance and what is the significance of Tirupavai and Sri Vratam. Her speech would be in Telugu only. Okay. Wherever at the end we can have any questions or something like that. Yes. Jai Srimanarayan. Over to Mani garu. దాసోహండి జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషుం. భాగవతోత్తములకి పెద్దలందరికీ కూడా దాసోహాలండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు మణి, మా ఇంటి పేరు వంగల. మేము ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాము. ఈరోజు మనం ఒక నెల్లాళ్ళ పాటు మనం ఎంతో భక్తిగా చేసుకునే ధనుర్మాసం గురించి, వాటిలో పాసురాల వైభవం గురించి, అవి చెప్పే గోదాదేవి గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్చామూర్తి వైభవాన్ని, గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో భూదేవి తానే స్వయంగా గోదాదేవిగా అవతరించి తానే స్వయంగా వ్రతాన్ని చేపట్టి ఈ ఫలితాన్ని అంది మనందరికీ నిరూపించింది. ఇది తిరుప్పావై. శ్రీవిల్లిపుత్తూరులో శ్రీకృష్ణుని ఉద్దేశించి గోదాదేవి గోపికా భావంతో కాచాయని వ్రతాన్ని తన స్నేహితురాలతో కలిసి చేసింది. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న పెరుమాళ్ళ పేర్లు వటపత్ర సాయి. ఆయన్నే తాను దాల్చిన పూమాలలతో అర్పించింది. చివరకు రంగనాథుడిని పొందింది. ఇలా భిన్న నామాలతో వ్యవహరించే శ్రీరంగనాథుడు, వెంకటాచలపతి, వటపత్ర సాయి, శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా అంతా నారాయణ తత్వమే అని తెలిపింది మనకి. నామాలు వేరుగా ఉన్న తత్వం మాత్రం ఒకటే. అదేంటంటే నారాయణ తత్వం అనేది మనకు తెలిపింది. మనం తరించాలంటే మనం చాలా సులువుగా చేసే 3 కైంకర్యాలని మనకు అందజేసింది ఆవిడ. అవేంటంటే పరమాత్మ గుణాలు నోరారా కీర్తించడం. మనం ఓన్లీ నామస్మరణ చేసుకుంటే చాలు, మనకి దాని ఎఫెక్ట్ ఎంతో ఉంటుందని చెప్పేసి ఆవిడ నిరూపించింది. రెండవది ఏంటంటే పరమాత్మని భక్తి, ప్రేమ, విశ్వాసాలతో పూర్తిగా నమ్మగలగాలి మనం ఫస్ట్. మూడవది ఆ పరమాత్మని మనం మనసారా పుష్పకైంకర్యం చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 700 పాసురాలు చెప్పాడు, కానీ గోదాదేవి మనకి సులువుగా 300 పాసురాలు మాత్రమే అందించి మొత్తం సారం అంతా మనకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలాగా, నాట్ ఓన్లీ పూజలు అదొకటే, మనలో ఎలా చేంజెస్ రావాలి, మనం అందరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనే విషయాలు ఒక్కొక్క పాసురంలోనూ చాలా అందంగా వివరించింది. అది మనకి పైకి కనిపిస్తే ఓన్లీ పూజలు, వ్రతాలు ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ మనం దానిలో నిగూఢంగా మనం తెలుసుకోగలిగితే ఎన్నో విశేషాలు మనకు అందుతాయండి. అందరికీ తెలిసినవే ఇవి వ్రత నియమాలు. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఈ రోజుల్లో మనకు అందరికీ కూడా చాలా ఈజీగా ఒక ధనుర్మాస వ్రతకల్పం అని జట్టు వాళ్ళు పుస్తకాలను అందిస్తున్నారు. దాంట్లో మనం A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫాలో అయితే చాలు. దాంట్లో చక్కగా మనం చదవాల్సిన అష్టోత్తరాలు, పూజలు, తర్వాత పాసురాలు అన్నీ కంటిన్యూగా ఉంటాయి చక్కగాను. అవన్నీ చేసుకోవచ్చు. సాయంత్రం పూట విష్ణు సహస్రనామం చదువుకోవాలి. పెద్దల ద్వారా అసలు దాంట్లో ఉన్న నిగూఢ రహస్యాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇదంతా ఈ నెల్లాళ్ళ పాటు జరిగే ఒక ప్రాసెస్. మనం ఎన్నాళ్ళు చేసినా భక్తితో చక్కగా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ ఇయర్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఎప్పుడు చేసినా మనం చేసే ప్రాసెస్ ఇదే ఉంటుంది. మన అదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్, ఇంట్లో కాలు బయటకు అడుగు పెట్టక్కర్లేదు.
చక్కగా వాటి ద్వారా అందరూ మనకి ఇంట్లోనే చక్కగా చెప్తున్నారు. ఇంట్లో కూర్చుని కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. మేమంతా అదృష్టవంతులం అండి. అందుకే ఈ కరోనా టైం నుంచి మాకు ఇది చక్కగా అందుతోంది. ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేకుండా చక్కగా ఇంట్లో కూర్చునే గురువులందరూ చక్కగా మాకు ఇంట్లోంచే కనిపిస్తున్నారు. దానివల్ల మేమందరం కూడా నేర్చుకోగలుగుతున్నాం ఇదంతాను. దీంట్లో మనంతా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే డైలీ మనం పొద్దున్నే లేచి పూజ చేస్తున్నామా, ఏం చేస్తున్నాము, రొటీన్ వెళ్తోందా, అది మాత్రమే కాదు. అసలు మనం ఒక రోజుకి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఒక మంచి విషయం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. డైలీ మార్నింగ్ శ్రీనివాస్ గారు చక్కగా అందించే యోగా క్లాసెస్లో యోగా చేస్తున్నారు. అదేంటంటే మనం శారీరకంగా ఎలా స్ట్రెంగ్త్గా ఉండాలి అదంతా మనకు తెలుస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యోగా వల్ల ఏంటంటే మన మైండ్కి చాలా స్ట్రాంగ్ అవుతాం, నాట్ ఓన్లీ శరీరానికి. మీరంతా చక్కగా మెడిటేషన్స్ అవన్నీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఎప్పుడైతే మనం మైండ్తో స్ట్రాంగ్ అవుతామో మనం ఇంకా చాలా బలంగా ఉంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం. గోదాదేవి ఈ 30 పాసురాల్లో మనకి పైకి కనిపించే పూజలు పాటలతో పాటు దీనిలో అంతరార్థమైన చాలా విశేషాలని మనకి ఎన్నిటినో అందించిందండి. మేము చిన్నప్పటి నుంచి మామూలుగా పుస్తకాలు చదువుకుంటూ మేము అనుకునేవాళ్ళం, మనకి తెలుగు వచ్చు కదా, మా పుస్తకాలన్నీ తెలుగులోనే ఉండేవి. దేవుడి దగ్గరికి వెళ్ళడం, చకచకా పుస్తకాలు చదవడం, A to Z చెప్పాను కదా మీకు. ధనుర్మాస వ్రతకల్పం అని ఒక పుస్తకం ఉంటుంది. పెద్దవాళ్ళు దాంట్లో పూజ చేస్తారు. తర్వాత ఒక 30 పాసురాలు. మేము మరీ గోల చేస్తే మా చేత ఒక పాసురం చదివించేవారు. దాని అర్థం ఒకసారి నువ్వు చదివేసి వెళ్ళిపో అనేవారు. చక్కగా మేము దాన్ని చదివేసి వెళ్ళిపోయాము. ఇదే 30 days అయిపోయింది కదా పూజ అని మాకు అనిపించేది. కానీ ఏంటంటే దీంట్లో మనం ఇన్నర్గా వెళ్ళాలి, మనం అన్నీ తెలుసుకోవాలంటే మనకి కావాల్సింది గురువు. ఆ గురువుని ఆశ్రయించినప్పుడే ఓకే, మనం ఇంత అజ్ఞానంగా ఉన్నాం, మనకేమీ తెలియటం లేదు, మనం దీంట్లో అర్థాలు తెలుసుకోవాలి అనే విషయాన్ని మనకు అప్పుడు తెలుస్తుంది. ఆ గురువుని ఆశ్రయించడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానాంధకారాలు తొలగి మనలో జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓకే, వీటిలో ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఇన్ని అర్థాలు ఉన్నాయా. ఈవెన్ మనం ఒక పాసురం తీసుకుంటే మనం ఒక 1 year నేర్చుకోవచ్చండి దాంట్లో. రామానుజుల వారు 18 times రామాయణం విన్నారు అన్నట్టుగా మనం సముద్రంలా ఎంత తెలుసుకున్నా కూడా మనం పెద్దల ద్వారా కూర్చుంటే దాంట్లో ఈ ఒక్క పదానికే మనకి ఎన్నో నిర్వచనాలు చెప్తారు వాళ్ళు. ఎంతో ఉంటుందన్నమాట దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మోరల్. మనకు అందరికీ కూడా ఈ పాసురాలు ఇంత గొప్పగా ఏమున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. మన దృష్టికోణం బట్టి, మన ఆలోచనలు బట్టి కూడా పెద్దలు ఎన్నో విధాలుగా వీటిని వివరించారు. మనకి అన్ని పాసురాలకి విపులంగా అర్థం చేసుకునే సమయం మనకి ఇప్పుడు లేదు కాబట్టి నేను ఒకే ఒక్క పాసురాన్ని తీసుకున్నాను. ఆ పాసురంలో అసలు మీరు అందరూ యోగ సాధనలో ఉన్నారు కాబట్టి యోగ సాధనకి ఈక్వల్గా ఆ పాసురాన్ని ఎలా వివరించారో నేను చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను. దీంట్లోనే దోషాలుంటే మన్నించాలి. వీటిలో ఏది కూడా నా సొంతంగా నేను చెప్పేది ఏమీ లేదు. నేను ఇది పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాన్నే మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు వివరించబోయే పాసురం 15వ పాసురం అండి. ఒకసారి పాసురం చెప్తాను ఏంటనేది. ఎల్లే ఇళంకిళియే இன்னம் உறங்குதியோ சில்லென்று அழையேன் மின் நங்கை மீர் போதுருக்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயுருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడే లోరింబావాయ్. ఈరోజు యాక్చువల్గా మనకి 20వ పాసురం అండి. కానీ ఈ పాసురాన్ని నేను తీసుకోవడానికి ఒక చిన్న విశేషం ఉంది. ఈ పాసురంలో గోపికలని లేపుతుంది. 10 మంది గోపికలను లేపుతుంది మధ్యలో గోదాదేవి. ఇది చివరి పాసురం. దీంట్లో 10వ గోపికను లేపుతుంది అనమాట. దాంట్లో ఈ పాసురంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మొత్తం రేపల్లలో 5 లక్షల మంది ఉంటే ఓన్లీ 10 మందినే ఎందుకు లేపుతుంది, అలాంటి విశేషాలన్నీ ఈ పాసురంలో చాలా మనకి కనబడతాయి. మనం దీన్ని ఇప్పుడు ఒక యోగ సాధన పరంగా చూద్దాం అసలు దీంట్లో విశేషాలని. మనందరం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి.
ప్రాణాయామం చేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ ఆ విషయం తెలిసిందే. ఆ పరమాత్మ నామజపం శ్వాసను నిలిపి లెక్కించుకుంటూ చేయవలెను అని ఒక గొప్ప సాధనా రహస్యాన్ని ఈ పాసురంలో మనకి గోదాదేవి చెప్పిందిటండి. బయట గోపికలు లోపల గోపికలు అనే ఒక పై మీనింగ్ ఉంటుంది దీంట్లో. ఒక గదిలో ఉన్న లోపలి గోపిక లోపల నుంచి బయట వారితో మాట్లాడుతుంది. బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపిక బయటికి రమ్మని ప్రబోధించడం యోగ సాధనలో జరిగే ప్రాణాయామ స్వరూపమైన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియకు అందించబడుతుంది. మీ అందరికీ తెలిసిందే శ్వాస అంటే ప్రాణం అని. బయట నుండి శరీరంలోకి జీవాత్మకు శ్వాస ద్వారా ప్రాణం అందించుటయే బయట గోపిక ప్రశ్నలు. పీల్చిన శ్వాసను తిరిగి బయటకు నిశ్వాసం ద్వారా విడుచుటయే లోపల గోపిక యొక్క సమాధానం. ఇది సంవాద రూపంలో మనకు కనబడుతుంది. లోపల ఉన్న గోపిక అనగా శరీరంలో బద్ధమైన జీవుని దశ ఆమెను మేల్కొల్పుటయే. శ్వాసక్రియ ద్వారా ప్రాణాయామంలో అంతరాత్మను మేల్కొల్పుట. అందుకే శ్వాసను లెక్కించే ప్రక్రియే ప్రాణాయామం గనుక ఈ పాసురంలో బయటికి వచ్చి లెక్కించుకొనుము అంటూ ప్రాణగతిని గమనించి విపచ్ఛిన్న ప్రాణాయామంను సూచించబడుతోంది. చివరకు నేను వచ్చి ఏమి చేయవలను అని లోపల గోపిక అడుగుతుంది. అంటే శ్వాస బయటకు పీల్చి చేయనది ఏంటి అనేది దానికి సమాధానం ఏంటంటే అంతఃశత్రువుల దర్పమును అణుచు శ్రీకృష్ణ నామంని నామజపం గుణకీర్తి చేయమని మనకి చెబుతోంది. మనం ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే కేవలం భక్తిపరంగానే కాకుండా యోగ సాధన రూపంలో కూడా మనకు ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మనం నమ్మాళ్ళవారిని తీసుకుంటే వారు ఎప్పుడూ నేరుగా మనతో ఎవరితోనూ మాట్లాడలేదు. అంతా ధ్యానంలోనే ఉండి మనకు అందించారు. వారు తమ యోగ దృష్టితోనే ముందుగా భవిష్యత్తులో రానున్న రామానుజుల వారిని గురించి ముందుగా మనకి తెలిపారు. ఇక ఆండాళ్ తల్లిని కూడా తీసుకుంటే ఆండాళ్ తల్లి కూడా అంతా మానసిక అనుభవమే కదా. చాలా మందిని గోదా తల్లి చెప్పిన తిరుప్పావైని గూర్చి మాత్రమే తెలుసు. కానీ తన తండ్రి గారైన విష్ణుచిత్తుల వారితో వివాహం గూర్చి చెప్పి ఒప్పించాక శ్రీరంగం వెళ్ళే ఆ మధ్య సమయంలో నాచియార్ తిరుముజి వారణమాయిరం వంటి ఎన్నో గొప్ప ప్రబంధాలను అందించింది ఆమె మనకు. ఇదంతా మానసిక అనుభవమే. దీనివల్ల మనకు యోగా ధ్యానాల వల్ల గొప్పతనం కూడా ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. అంటే మీరు చేస్తున్నది యూజ్లెస్ కాదు. ప్రతిరోజు మీరు చేస్తున్నదంతా చాలా మంచి పని. మనం స్టార్టింగ్ చిన్న చిన్న యోగాలుగా మొదలెడతాం, కానీ అది మనకి పీక్ స్టేజ్కి వెళ్ళాలంటే మెడిటేషన్ చేసి దాని ద్వారా నిజంగా చాలామంది రోగాలన్నీ పోగొట్టుకోవచ్చు. మెడిసిన్స్ కూడా అక్కర్లేకుండా అదంతా కూడా మనం సాధించగలం ఈ యోగా ధ్యానాల వల్ల. అందుకని రోజు నిజంగా కనీసం అందరూ ఒక 5-10 మినిట్స్ అయినా స్పెండ్ చేసి మెడిటేషన్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా యోగా చేసుకోవాలి. నేను విన్నది ఏంటంటే ఎవరి ఏజ్ ఎంతో అంత మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను విన్నాను. నిజంగా మీరు అందరూ చేస్తున్న చాలా మంచి గొప్ప కార్యం అండి. ఇలా మేమందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయగలిగి పొద్దున్నే చేసుకోవాలి. నేను నిజంగా విష్ చేస్తున్నాను అంతాను. ఇక ఈ తిరుపావై పాసురాల్లో విశేషాలను ఒకసారి చూసుకుందాం. వీటిలో 1 నుంచి 15 వరకు పూర్వార్ధం అంటారు, 16 నుంచి 30 వరకు ఉత్తరార్ధం అంటారు. 1 నుంచి 5 పాసురాలని శుద్ధి వ్రతం అంటారు, 6 నుంచి 10 వరకు బుద్ధి వ్రతం అని, 11 నుంచి 15 వరకు ప్రీతి వ్రతం, 16 నుంచి 20 వరకు దాస్య వ్రతం, 21 నుంచి 25 వరకు ఉన్న పాసురాలని మోహవ్రతం అంటారు, 26 నుంచి 30 వరకు భోగవ్రతం అంటారు. అంటే ఆ పాసురాలన్నీ మనకు ఆనందాన్నే ఇస్తాయి. మనం వింటుంటే లాస్ట్ 5 పాసురాలు నిజంగా అదంతా దేవుడి గురించే వస్తుంది. ఇంత సులువుగా ఉంటాడు ఆ దేవుడు. నార్మల్గా చాలామంది భయపడతారు, మనం ఏమైనా మొక్కులు మొక్కుకుని అవన్నీ మనం కంప్లీట్ చేయకపోతే దేవుడు శాపం ఇచ్చేస్తాడు, మనకేదో అయిపోతుందని. కానీ మనం పెద్దల ద్వారా ఈ విశేషాలన్నీ వింటే ఓ దేవుడు ఇంత సులువా, అసలు ఈయన ఇంత సులువుగా ఉంటాడా అని చెప్పేసి మనకి చాలా తెలుస్తాయండి విశేషాలు. మొదటి 5 పాసురాల్లోనూ గోదాదేవి అసలు తిరుప్పావై అంటే ఏంటని దాని ఉపోద్ఘాతాన్ని మనకు అందించింది. చిత్తశుద్ధితో పరమాత్మను ప్రార్థిస్తే చాలుట, మనం వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశమంతా సుభిక్షంగా ఉంటుంది
అని చెప్పింది. శ్రీకృష్ణుని మనసారా పూలతో పూజిస్తే చాలు మన పాపాలన్నీ నశిస్తాయని చెప్తుంది. తర్వాత ఉన్న 10 పాసురాల్లో గోదాదేవి చెల్లులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని మనకు అందిస్తుంది. పక్షుల కిలకిల రావాలు, రంగురంగుల పువ్వులు, వెన్నను చిలకడంలో సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలన్నీ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తన చెల్లులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క మొత్తం అవతార వైభవాలన్నీ ఈ 30 పాసురాల్లోనూ మనకి కనబడతాయి. ఒక్కొక్క పాసురంలోనూ ఒక్కొక్క అవతార విశేషాన్ని మనకు అందిస్తుంది. తర్వాత 5 పాసురాలు గోదాదేవి తన చెల్లెలతో కలిసి దేవాలయ సందర్శనం గురించి వివరిస్తుంది. అంటే మనం గుడికి వెళ్తే మనలో ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనం అసలు గుడికి ఎందుకు వెళ్ళాలని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. ఆ విశేషాలన్నీ కూడా దీంట్లో పిల్లలకి పెద్దలకి కావాల్సిన అన్ని విశేషాలు దీంట్లోనే నిగూఢంగా చెప్తుంది. భగవంతుడిని నిద్ర లేపడానికి ఆండాళ్ళ తల్లి సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెల్లులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి కృష్ణుడు తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణుల్ని మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడిని అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. మనం ఎప్పుడూ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోకూడదండి. మధ్యలో మనం ఆచార్యుల్ని ఏ కార్యక్రమం చేసినా మనంతటా మనం దాన్ని మొదలెట్టేసి చేసేయకూడదు. పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళని మనం ముందు పెట్టుకుని చేస్తే ఆ కార్యం ఎప్పుడు కూడా సఫలం అవుతుంది అని ఆవిడ మనందరికీ నిరూపించింది. చివరి 9 పాసురాల్లో భగవద్ విభూతిని వర్ణిస్తుంది. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తన కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వాటికి భగవత్కృప కలుగు తీరుతుందని చెప్పింది. గోదాదేవి వైభవాన్ని, తిరుప్పావే పాసురాల వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుందండి. ఈమె మనకున్న 12 మంది ఆళ్వార్లో ఒకే ఒక శ్రీమూర్తి. 11 మంది ఆళ్వార్లు ఉంటే దాంట్లో ఒక్క శ్రీమూర్తి ఉంటుంది ఈవిడ. తిరుప్పావే ప్రబంధం ద్వారా సామాన్య జనులు కూడా తరించాలనే సంకల్పంతో ఈ వ్రతాన్ని అందరికీ చెప్పి ఫస్ట్ తాను చేసి ఆచరించి తరించి మనకి నిరూపించింది. చాలామంది ఏంటంటే ఓన్లీ చెప్పడం వరకే ఉంటాయి భాషణలు. మనం ఎలాంటి ఆచార్యుల వారిని మనం వెళ్ళాలంటే, ఎలాంటి ఆచార్యుల దగ్గరికి మనం వెళ్ళి ఉండాలంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. కొంతమంది చాలామంది పాటిస్తారు. అలాంటి వాళ్ళని మాత్రమే మనం నమ్ముకోవాలి. అలా ఈవిడ మనకి ఏంటంటే నాట్ ఓన్లీ చెప్పింది, ఆవిడ చక్కగా ఆవిడ వెళ్ళింది, ఆవిడ ఆచరించింది, ఆవిడ ఆయనలో కలిసి దాని ఫలితం ఏంటి రిజల్ట్ అనేది మనకి చూపించి కూడా ఆవిడ నిరూపించింది. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ట్ అయిన ఇది ఇప్పటిదాకా కొనసాగుతోంది అంటే దీంట్లో ఉన్న విశేషాలు ఎన్ననేది మనం అర్థం చేసుకోవాలి. ఓం అస్మద్ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ అండి. నేను నార్మల్గా యోగా ధ్యానపరంగా కూడా వీటిలో కొన్ని విశేషాలు నేను తెలుసుకున్నాను. కానీ ఇవేంటంటే అందరి దగ్గర పంచుకున్నా కూడా అందరికీ అంత తెలియవు. కానీ మీరందరూ ఈ లైన్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుస్తాయని నేను ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలండి. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. నాకు అందిన వరకు నేను చెప్పగలిగాను. అందరికీ దాసోహం. జై శ్రీమన్నారాయణ అండి. మీరు కొంచెం మొబైల్ కొంచెం ముందరకు పెట్టాలి. మీరు బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. దాసోహం. జై శ్రీమన్నారాయణ. అయితే కొంచెం దానికి మిగతా వాళ్ళు మా వాళ్ళకి చెప్పడానికి, ఇది తిరుప్పావై అనేది 30 తమిళ పాసురాల్లో ఉంటుందండి. గోదాదేవి తమిళంలో పాడింది ఈ పాటలో. పాటలని ఇది విశిష్టాద్వైతం అంటారు. విశిష్టాద్వైతం అంటే విష్ణుమూర్తిని నారాయణుని కొలిచే వాళ్ళందరూ కూడా ఈ మార్గశిర మాసంలో 30 రోజులు కూడా శ్రీకృష్ణుడిని, బేసికల్గా శ్రీకృష్ణుడిని పూజిస్తారు అనమాట. మణిగారు చెప్పింది ఏంటంటే ఆ 30 రోజులు చేసే వ్రతం యొక్క శ్రీవ్రతం అని అంటారు దాన్ని. ఆ వ్రతంలో నియమాలు ఏంటి, దాన్ని ఎలా చేయాలి ఏంటి, దాంట్లో ఉన్న సారం ఏంటి అని. మనం తమిళనాడులో చూసుకుంటే నాట్ ఓన్లీ వైష్ణవులండి, నార్మల్గా ఇది తెలిసిన ప్రతి ఇళ్లలోనూ అది
వాళ్ళు తెల్లవారకు ముందే చేసిస్తారు. అసలు 6 గంటలకు ముందే వ్రతం కంప్లీట్ అయిపోతుంది. మేము మామూలుగా అంటే మేము చాలా స్టేట్లు అవి తిరిగి ఉన్నాము. మా హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. నేను ఒక్కొక్క చోటుకి వెళ్ళేసరికి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయేదాన్ని. ఏంటి ఇదేదో మనకే తెలుసు మనమే చేస్తున్నాం అనుకునేవాళ్ళం. నేను అక్కడ చెన్నైలో అది ఉన్నప్పుడు నార్మల్ పీపుల్ కూడా మాకు ఇది కంపల్సరీ మేడం, మేము ఇది చేసుకోవాలి ఎందుకంటే ఆవిడ అంత బాగా చెప్పింది అని వాళ్ళకి ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళు తెల్లవారుజామున 6 లోపలే వాళ్ళకి కంప్లీట్ అయిపోవాలి కంపల్సరీగా. చక్కగా అలా చేసుకునేవారు. నిజంగా దీన్ని పాటించే వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు, ఎన్నో లక్షల మంది ఉన్నారు. చాలా చక్కగా చెప్పారు. మా మనకి ఇంకా ఒక 9 minutes టైం ఉందండి. ఏదైనా సురేష్ జీ ఏమైనా క్వశ్చన్స్ లాగా ఏమైనా ఉంటే మీకు ఏదైనా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ షీ విల్ ఆన్సర్. అదేండి చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. మీరన్నట్టుగానే మాకు కూడా ఆ, ఎన్నో విషయాలు కొంచెం తెలిసినట్లు అనిపించింది. ఏదో రుచి చూపించినట్లుంది మీరు. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా మీ మాట తీరు, ఈవెన్ అనర్గళంగా మాట్లాడే మాటలు కూడా చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ విషయం కూడా నాకు కూడా ఫస్ట్ టైం విన్నాను. శ్రీనివాస్జీ చాలా 1 వీక్ నుంచి అంటున్నారు ఇది ముందు తిరుపావై విందాము విందాము అని. లాస్ట్ వీక్ కూడా మేము వేరే అతన్ని వీఆర్ ఇన్వైటెడ్, బట్ ఎందుకో మేము అది చేయలేకపోయాము. ఈసారి చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దాస్. ధన్యవాదాలు ఫర్ దట్. ధన్యవాదాలు. వర్మ గారు, మీ ఎనీ థాట్స్ షేర్? లేదండి, వాణి గారు బాగా చెప్పారండి. మాకు అవగాహన లేదు వీటి మీద. కానీ శ్రీనివాస్ గారు ఏదో చిన్న చిన్న చెప్తున్నారు. కానీ ఎవరినైనా స్పీకర్ 10 నిమిషాల పాటు తీసుకొద్దాము అనే ఉద్దేశంతో ఈ శనివారం కూడా ఏదో స్పిరిచువల్ టాక్స్ లాగా ఉన్నాం మేము అరేంజ్ చేస్తున్నాం. దానిలో ఈ 20 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరు రావడం జరిగింది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు మా తరపున. నెక్స్ట్ ఎవరు చేయి ఎత్తారో వాళ్ళు మాట్లాడొచ్చండి. హరి గారు, హరికృష్ణ గారు, తమిళ్లో சொல்லுங்க. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వినిపించట్లేదు. వస్తుందండి వాయిస్. மார்கழி மாசம் பண்ற ப்ரோக்ராம் இது. ఇది வந்து యాక్చువల్లీ మార్గళి మాసం వన్ మంత్ ఒక నెలకు 30 days కదా. 30 days కి 30 ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో. మార్గళి నెల 1వ తేదీ 1 మేమంతా వచ్చి చిన్న పిల్లకాయలు, మేము 6th standard 7th standard చదివేప్పుడు తెల్లారితే 6 o'clock 5 o'clock అందరూ రావాలి గుడిగాడికి. గుడిగాడు వచ్చి బుక్ కట్టుకుని వీధియే పాడుకు పోవాలా. మార్గళి తింగల్ మధ్య నిరంజన నన్నాల మీద పోదిమి పోదిమి ఆ లైన్ అంటే పాడుకుంటా పోవాలా. తెల్లంతా లేసేదే మా ఇంట్లో ముగ్గంతా వేసేసి మా ఫ్లవర్ అంతా పెట్టేసి ఉంటారు. మేము పోయేప్పుడు మాకు ఆ వాళ్ళకే టిఫిన్ క్యారీలో ప్రసాదం చేసి వస్తుంటారు. ఆడ దేవస్థానం కట్టుకుని పెట్టేసి మనం పోయి ఊరంతా భజన పాడుకుని రావాలా. భజన పాడుకుని వచ్చినాక పూజ అయినాక ఆ ప్రసాదం ఎత్తుకుని భోజనం చేసి ఇంటికి రావాలా. దానిపైన మేము స్కూల్కి పోయేదానికి రెడీ అవ్వాలా. డైలీ 5:30 to 6:30 ఇదే ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం మేము. ఇది మా స్కూల్లో పిల్లకాయలంతా మాకే కాంపిటీషన్. నేను ముందుకు వస్తాను, మీరు ముందుకు వస్తాను, అందరూ వచ్చి కలిసి ఉన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఉంటారు, 10th standard వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఉంటారు. మా తాత వాళ్ళు ఎవరైనా ఉంటారు భజన కొట్టేదానికి, మృదంగం కొట్టేదానికి పాడుకుంటా పోతాం. ఈ వయసు వచ్చినాక స్కూల్లో మాట్లాడుతూ ఉన్నాం, నువ్వేడికి లేట్గా వచ్చినావు, నేను లేట్గా వచ్చినావు, ఏ ప్రోగ్రామ్ మా టీచర్ అడతాను మమ్మల్ని డైలీ. నేను శ్రీవెల్లి పుదూరు పోయి ఉన్నాను, ఆ ఊరికి పోయి ఉన్నాను. అక్కడ ఆండాళ్ళు వచ్చి ఇదే మాల కట్టినారు కదా, మాల దేవుడికి వేసిన ఆ మాల ఇప్పుడు తిరుపతికి వచ్చేది మాల వస్తుంది. అవునండి, చిలకలు వస్తాయి అక్కడి నుంచి. శ్రీవిల్లిపుత్తూరు మాలలు చిలకలు అన్నీ వస్తాయి. ఇప్పుడు పైకొండ ఏకాదశి నాటికి అక్కడి నుంచి మాల రావాలి, పెద్ద మాల వస్తుంది. అది దానికి పెద్ద ప్రోగ్రామ్ అంతా ఉంటుంది అక్కడ. ఆ ఊరి నుంచి జనాలు రష్యా వస్తారు తిరుపతికి. మేమంతా చెన్నై, కోయంబత్తూరు, తిరుపూర్లో అంతా ఉన్నామండి. అక్కడంతా కూడా మార్నింగ్ 6 లోపల పూజ కంప్లీట్ చేసేసుకుని అందరూ గుళ్ళకి వెళ్ళిపోతారు. కోవిల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ స్వామివారిని దర్శించుకుని, ఏ చిన్న కోవిలైనా కూడా అందరూ గ్యాదర్ అవుతారు చక్కగా. అందరూ ప్రసాదాలు పంచుకుంటారు. చాలా వైభవంగా జరుగుతుంది తమిళనాడులో అంతా. అవునండి, ఇదన్నీ అయిపోయాక సంక్రాంతి వస్తే కంప్లీట్ అయిపోతుంది. మంత్
సంక్రాంతితో కంప్లీట్ భోగితో కంప్లీట్ అయిపోతుందండి ఇది 13th. భుజంగప్పాజీ జస్ట్ షేర్ యువర్ థాట్స్. భాస్కర్ జీ. సార్ నేను చెన్నైలో 10 years ఉన్నాను సార్. శ్రీపెరంబదూర్లో 5 years ఉండేవాడిని. మా ఇల్లు వచ్చేసి వీళ్ళ మధ్యన ఉండేది సార్. మేము అప్పుడు నాకు కొత్తగా 2005 to 2010 దాకా ఉండేవాడిని శ్రీపెరంబదూర్లో. ప్రతి ఇయర్ ఈ టైంలో వచ్చేసి December 15 to January 15 ఫుల్గా ఇవే జరిగేవి సార్ పూజలో. మా ఆవిడ వచ్చేసి అప్పుడు మేము కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, మేము వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. నన్ను వచ్చేసి వాళ్ళు ఆ పూజలకి చేసేటప్పుడు అంతా మాకు చాలా అనుభవ సంబంధం ఉంది సార్ ఈ పూజకి. ఈ 1 month జరిగే పూజల్లో. మళ్ళీ చెన్నైలో వచ్చేసి నేను తిరువన్మయూర్లో ఉండేవాడిని సార్. అక్కడ మళ్ళీ దగ్గర టెంపుల్ దగ్గరే ఉండేది మా ఇల్లు. అక్కడ వచ్చేసి మధురేశ్వర టెంపుల్ అనేసి ఉండేది. అక్కడ పెద్ద టెంపుల్. అప్పుడు కూడా అంతే చాలా పూజలు జరిగేవి సార్. పొద్దున్న ప్రతిరోజు మేము ఎక్స్పీరియన్స్ ఉండేది మాకి. బట్ బెంగళూరుకి వచ్చిన తర్వాత బిజీ లైఫ్ లో పాటించడం లేదు. బట్ అదర్వైజ్ యాక్చువల్లీ మేడం గారు చాలా చక్కగా చెప్పారు. అసలైతే ఈ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ చాలా లింక్ పెట్టి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. భాస్కర్ జీ ఆర్ ధన్యవాదాలండి. మీరు చక్కగా వర్ణించారు, కానీ నాకైతే ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటిది ప్రోగ్రామ్ ఉంటుందని. కాకపోతే మా ఊరు సైడ్ అయితే అదే ఈ నెలలో త్వరగా లేచి కొందరు ఏమైనా వాళ్ళ కోరికలు కానీ ఏదైనా ఉంటే అవి తీర్చుకోవడానికి పొద్దున్న 4, 4:30, 5 గంటలకు లేచి స్నానాలు చేసి నాగరాళ్ళకి అవి ఇవి చుడుతూ ఉంటారు. కానీ ఈ దేనికంటూ ప్రాసెస్ ఒక పద్యరహితంగా అదే పద్యాలు ఉండేటట్టు ఉందని ఈరోజు తెలుసుకున్నాను. నా సైంటిఫిక్ గా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అంటే మనకి వింటర్ సీజన్ లో ఎక్కువ పొద్దున్న లేచి కొన్ని ప్రోగ్రామ్ అంటే యాక్టివిటీస్ చేయడం వల్ల బాడీ కొద్దిగా హీట్ జనరేట్ అయ్యి తద్వారా హెల్తీగా ఉంటామని నేను అనుకుంటున్నా. ఐ మీన్ సైంటిఫిక్ గా, అపార్ట్ ఫ్రమ్ అంటే స్పిరిచువల్ గానే కాకుండా సైంటిఫిక్ గా మనం పొద్దున్న ఎక్కువసేపు పడుకున్నాం అనుకో, మనము డల్ అయిపోయి ఇంకా ఏమంటే లేజినెస్ పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నా మన పూర్వీకులు. అందులో భాగంగానే మనకి మన అయ్యప్ప స్వాములు కానీ వీళ్ళందరూ కూడా చేస్తారని అనుకుంటున్నా. కానీ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ తమిళియన్సే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి మనము చాలా రుణపడి ఉంటాము. వాళ్ళు ఎక్కువ మన సాంప్రదాయాల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మన సైడ్ అయితే కొద్దిగా తగ్గుతుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఒక 5-10 years గా పెరుగుతుండడము, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నా. మీలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మ్యూట్లో ఉన్నారండి. యాదవల్లి గారు మీరు ఏదైనా చెప్తారా? నమస్తే అండి. అంటే ఇది ఇప్పుడు నాకు కొత్త విషయం అండి. ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను. ఆధ్యాత్మిక కుటుంబం అనే ఒక గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్ ద్వారా ఇలాంటివి ఉంటాయని కొత్తగా తెలుసుకున్నాను. ఇంతకుముందు సూర్యాపేటలో అంటే మాకు ఇక్కడ సూర్యాపేటలో ధనుర్మాసం చేస్తారండి, బాగా చేస్తారు. ఇవన్నీ కొత్తగా కాబట్టి కొత్తగా ఉన్నాయి సార్. కొత్త విషయాలు తెలుసుకున్నాను. రాయన్ మామగారు ఉన్నారా? దాసమత్త మామ జాయిన్ అయినట్టున్నారు. మ్యూట్లో ఉన్నా అత్త, మ్యూట్లో ఉన్నా. మీరు ఫ్రీగా ఉంటే మనీ మ్యామ్ సిస్టర్ ఎప్పుడైనా మీరు మళ్ళీ రాండి. అయ్యో తప్పకుండా. మేము అదే ఇంకోటి చెప్పలేదు ఏంటంటే, మేము ఎవ్రీ సాటర్డే 15 నిమిషాలు 15 to 15 to 20 minutes ఏదో ఒకటి జనరల్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం అన్నమాట. ఒకటి ఏంటంటే భగవద్గీత
భగవద్గీత ఒకసారి అంటే 4 ఏళ్ల నుంచి చేస్తున్నాం యోగా, 4-5 ఏళ్ల నుంచి చేస్తున్నట్టున్నాం. భగవద్గీత ఒకటి కంప్లీట్ అంటే భగవద్గీత అంతా కాదు, ఒక 40 శ్లోకాలు ఇంపార్టెంట్ తీసుకుని వాటిని అర్థంతో సహా నేర్చుకున్నాం అనమాట. తర్వాత భజగోవిందం, శంకరాచార్యులు రాసిన భజగోవిందం ఒకటి అర్థంతో సహా నేర్చుకున్నాం. అలాగే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకున్నాం. అంటే నేను ఏం నేర్చుకున్నా అర్థంతో నేర్చుకోవాలనే ఇదితోటి మా వర్మగారి ప్రోత్సాహంతో అలాగే అర్థంతో నేర్చుకుంటాం అనమాట. చాలా మంచి విషయాలు. అంతేనండి, సమయం అయింది, 7 o'clock అయింది మనం అనుకున్న టైం. తప్పకుండా అండి, ఈసారి నేను కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే మేము చార్జ్ చేయట్లేదు, ఫ్రీగానే చెప్తున్నాం యోగా 4 ఏళ్ళ నుంచి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లింక్, సేమ్ లింక్ ఉంటుంది, షేర్ చేయవచ్చు వాళ్ళకి. తప్పకుండా అండి, తప్పకుండా. అంతా మీరు ఒక ఈ దేవస్థానము శ్రీవిల్లిపుత్తూరు అటని చెప్పి ఉండదండి తమిళనాడులో. మీకు ఇంకా డౌట్ లో ఉందండి. అవునండి, వెళ్ళామండి, మేము వెళ్ళి దర్శించుకున్నాము. ఎప్పుడైనా టైం ఉంటే మీరు అక్కడ పోయిరండి, ఎంత పెద్ద దేవస్థానము. వెళ్ళామండి, మేము వెళ్ళి దర్శించుకున్నాం. మేము అంటే తిరుపూరు, కోయంబత్తూరు అటు ఉండేవాళ్ళం. అప్పుడు మధురై అది వెళ్ళి అక్కడి నుంచి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అది వటపత్ర సాయి అది టెంపుల్ అవన్నీ కూడా దర్శించుకున్నాం. అదంతా అంటే ఆవిడ ఎక్కడ ఉందో అది తులసికోట, అది ప్లేస్ అవన్నీ కూడా చూపిస్తారు. అక్కడ గోదాదేవి ఎక్కడ దొరికిందో, సీతాదేవి లాగా దొరికింది ఆవిడ, అలా అవన్నీ కూడా ప్లేస్లు చూపిస్తారు మనకి. తులసికోట అది ఉండి చిన్న టెంపుల్ అది ఉంటుంది. మా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, మేము పోతే అక్కడ వాళ్ళ ఇంటికి పోయి దేవస్థానం పోయి వస్తాం. అందరికీ ధన్యవాదాలండి. దాస ధన్యవాదాలు. జై శ్రీ.